ఆధ్యాత్మిక నగరిగా భాసిల్లుతున్న రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీ రామానుజ క్షేత్రంలో సమతా కుంభ్ 2025 ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి పర్యవేక్షణలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 9న ఉత్సవారంభ స్నానం అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. భగవద్ రామానుజాచార్యుల జన్మ నక్షత్రం ఆరుద్ర. ఈ నక్షత్రం రోజునే ఉత్సవాలను ఆరంభించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆదివారం ఆరంభమైన శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 వరకు కొనసాగనున్నాయి. ఇరవై దివ్యదేశం తిరుక్కూడలూరు. ప్రతి సంవత్సరం 18 దివ్య దేశాలని మనందరం రామానుజులతో సేవించుకునేలా చేస్తున్నారు మన ఆచార్యులు. అటువంటి దివ్య దేశాలు మళ్ళీ ఇలా ఇప్పిస్తున్నందుకు ఈ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రామానుజ నూతన్ దాది సామూహిక పారాయణము, సమతా కుంభ్లో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, 108 దివ్య దేశాలకు ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రేపు ఆచార్య వరివస్య, 14న గద్యత్రయ పారాయణము, 15న శాంతి కళ్యాణ మహోత్సవం, 16న ఉదయం వసంతోత్సవం, సాయంత్రం తెప్పోత్సవం, 18న రథోత్సవం, చక్రస్నాన ఘట్టాలు జరుగుతాయి. స్థానమాసే దుషే నిత్యం మంగళం చక్రపాణయే దివ్యాసూరి సుసేవ్యాయ భక్తాభీష్టప్రదాయినే విభిన్న రూపజుష్టాయ వైకుంఠాయాస్తు మంగళం. జ్ఞానజ్యోతిప్రదానేన లోకోజ్జీవనకాంక్షయా సమదామూర్తిరూపేణ భ్రాజమానాయ మంగళం. ఈ 10 రోజుల వేడుకల్లో నిత్యం సుప్రభాతం, అష్టాక్షరి మంత్ర జపం, విష్ణు సహస్రనామ పారాయణం, 18 దివ్యదేశ మూర్తులకు గరుడ సేవ, ఇలా ఆధ్యాత్మిక శోభతో ముచ్చింతల్ శ్రీరామనగరం పరవశిస్తుంది. శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల తృతీయ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కోవిలాని అమ్మవారికి ఇక్కడ సాధికారత, అమ్మ చెప్పినట్టే ఆయన వినాలట ఈ క్షేత్రంలో. అలాంటి గొప్ప క్షేత్రం, మొక్కుకున్న వారి మొక్కులన్నీ ఈడేర్చే గొప్ప క్షేత్రం. అక్కడ మీ దగ్గర గ్లాస్తో పాటు ఉద్ధరణి కూడా ఉందా, స్పూన్ కూడా ఉందా? ఇప్పుడు దాంతో తీర్థం తీసి స్వామికి చెయ్యి కడిగి ఆ తీర్థాన్ని ఎంటీ గ్లాసులో పోస్తాం మనం. అర్ఘ్యం సమర్పయామి, ఇందులోంచి నీరు తీసుకుంటాం, అక్కడ స్వామి దగ్గర చేయి కడుగుతాం, దెన్ ఆ ఉద్ధరణిలో ఉండే తీర్థాన్ని ఎంటీ గ్లాసులో పోసిస్తాం. అగైన్ వి టేక్ ఫ్రెష్ వాటర్. పాద్యం సమర్పయామి, పాదాలు కడగండి. నరసింహస్వామిని మనం మనసులోనూ చూస్తున్నాం, ఆయన్నే ఎదురుకుండా ప్రతిమ దగ్గర కూడా చూస్తున్నాం. ఎదురుకుండా ఉండే చోట మనం చేసేటటువంటిది మన దగ్గర ఉండే వస్తువులతోటి చేస్తున్నాం. మనస్సులో మంచి వస్తువులతోటి, మంచి తీర్థంతో మనసులో చేస్తాం. మంచి తీర్థం అంటే ఇప్పుడు తీర్థాల్లోకి వెళ్ళి చాలా గొప్ప తీర్థం ఏది తెలిసినా మీకు ఎవరికైనా? తీర్థాల్లో గొప్ప తీర్థం ఏది? గంగా. దానికంటే గంగా యమునల సంగమం ఇంకా గొప్పది కదా. ఇప్పుడు అక్కడే కదా కుంభం చేస్తున్నారు. మరి ఆల్మోస్ట్ 35-40 కోట్ల మంది స్నానం చేశారు ఇప్పటికి దాంట్లో, ఇదండి. సో అంచే చాలా గొప్పది. అంతకంటే ఇంకా గొప్ప నీరు కావేరి. ఎందుకంటే గంగానది దగ్గర భగవంతుడు పాదాల్లోంచి వచ్చే కానీ అక్కడ కనపడ్డాయి. కానీ కావేరికి ఆవిడ గర్భంలో స్వామి రంగనాథుడే ఉన్నాడు స్వయంగా.
అంచేత అది ఇంకా గొప్పదండి. అంతకంటే ఇంకా గొప్పది విరజ అన్నది. మనం ఇక్కడ ఎదుర్కొన్న గ్లాసులో మన దగ్గర దొరికే ట్యాప్లో నీళ్ళే తెచ్చి పెట్టుకుంటాం. కానీ మన మనస్సులో చేసేటప్పుడు మాత్రం ఆ విరజ నుంచి నీరు పట్టుకొచ్చాము అని మనం భావించి దాంతో మనం ఉపచారాలు చేస్తాం.